పాదచారుల రోడ్డు దాటడానికి. వినియోగదారుల రక్షణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? 1986. టోకు వర్తకులు వస్తువుల్ని ఎవరికి అమ్ముతారు? చిల్లర వర్తకులకు. ఆన్లైన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేయడాన్ని ఏమంటారు? ఈ మార్కెట్. మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ ఏ క్రీడకు సంబంధించిన వారు? క్రికెట్. నవధాన్య ఉద్యమాన్ని ప్రారంభించిన పర్యావేత్త ఎవరు? వందనా శివ. లక్ష్మీ అగర్వాల్ దేనిపై పోరాటం చేస్తున్నారు? యాసిడ్ దాడులు. భారతదేశ మొదటి మహిళా రాకెట్ సైంటిస్ట్గా ఎవరు పేర్కొన్నారంటే నందిని హరినాథ్. బ్రెయిలీ లిపి సహాయంతో చదివి ఐఏఎస్ అధికారిని మొదటి మహిళ ప్రాంజల్ పాటిల్. రాజ్యాంగంలోని ఏ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి? 3వ భాగంలో. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ సంవత్సరంలో తొలగించారు? 1978. 44వ సవరణ. గణతంత్రం అనగా ప్రజలచే ఎన్నుకోబడిన దేశాధినేత. శాసనసభ సమావేశాలను ఎవరు నిర్వహిస్తారు? స్పీకర్. ఆంధ్రప్రదేశ్లో విధాన మండలి ఉందా అంటే ఉందని చెప్పుకోవచ్చండి. మన జాతీయ గీతాన్ని ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. మొఘల్ కాలంలో మన్సబ్ అనగా అంటే ర్యాంకు లేదా హోదా. అక్బర్ ఆస్థానంలో ప్రసిద్ధ సంగీతకారుడు ఎవరు? తాన్సేన్. జిజియా పన్నును రద్దు చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. చౌత్ సర్దేశ్ముఖి పన్నుల్ని వసూలు చేసినది ఎవరు? మరాఠాలు. శివాజీ తండ్రి పేరు ఏమిటి? షాజీ భోంస్లే. పురుషులతో సమానంగా మహిళలకు హక్కులు లేకపోవడాన్ని ఏమంటారు? లింగ వివక్ష. ఒక నిర్దిష్ట మార్గం లేదా వ్యక్తులపై ముందస్తుగా ఏర్పరచుకున్న స్థిరమైన అభిప్రాయాన్ని మోసధోరణ అంటారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి విభాగం యునిసెఫ్. భారత పార్లమెంట్ విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు ఆమోదించింది? 2009లో. స్వయం సహాయక సంఘాలు SHG ప్రధానంగా ఎవరి కోసం? మహిళల పొదుపు కోసం. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది? జహంగీర్. నవరత్నాలు ఎవరి ఆస్థానంలో ఉండేవారు? అక్బర్. నవరత్నాలు. గ్రాండ్ ట్రంక్ రోడ్డును పునరుద్ధరించినది ఎవరు? షేర్షా సూరి. దివాన్ ఈ ఆమ్, దివాన్ ఈ ఖస్ ఎక్కడ ఉన్నాయి? ఎర్రకోట లేదా ఆగ్రాకోట. సిక్కుల పదవ గౌరవి ఎవరు? పదవ గౌరవ్ గురు గోవింద్ సింగ్. ఢిల్లీని పాలించిన ఏకైక మహిళా చక్రవర్తి సుల్తాన్ ఎవరంటే రజియా సుల్తానా. థ్యాంక్ యూ.